హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈరోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ల కాన్ఫరెన్స్ సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో భాగంగా మాట్లాడుతూ ప్రజల కోసం పని చేయండి అంటూ కూడా మీరు ఆషామాషిగా ఐఏఎస్లు కాలేదు అంటూ ఐఏఎస్లకు సూచించారు. ఎప్పటికప్పుడు వార్షిక రిపోర్ట్ పరిశీలిస్తానంటూ మంచి చేస్తే అభినందిస్తా, అవార్డులు రివార్డులు ఇస్తా అంటూ కూడా తెలిపారు. నెలలో 10 రోజులైనా క్షేత్రస్థాయిలో పర్యటించాలి అంటూ తెలిపారు. వారానికోసారి ప్రభుత్వ పాఠశాలలో భోజనం చేయాలి అంటూ వచ్చే జూన్ లో మరోసారి సమావేశం నిర్వహిస్తానంటూ కూడా తను తెలిపారు. ఎల్లుండి నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జూన్ 12 వరకు 5 దశల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామంటూ తెలిపారు. సంక్షేమ పథకాల అమలుకు ఫేషియల్ రికగ్నిషన్ ఏర్పాటు చేయాలంటూ వ్యవసాయ పంపు సెట్ల స్థానంలో సోలార్ పరికరాలు ఉపయోగించాలంటూ కూడా కలెక్టర్లతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక్కడ చూసుకుంటే మే 11 నుంచి ఇండ్ల గణన నిర్వహిస్తామంటూ కూడా సిఎస్ రామకృష్ణరావు తెలిపారు. 15 రోజుల ముందే స్వీయ నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుంది అంటూ దేశంలో తొలిసారిగా డిజిటల్ పద్ధతిలో ఈ ఇండ్ల గణన నిర్వహించనున్నట్టు తెలిపారు. గ్రామాలు, తండాలు, స్లమ్ ఏరియాల్లో సర్వే చేయాలి అంటూ కూడా తను తెలిపారు. విద్యుత్ డిమాండ్ 18,139 మెగావాట్లు, రాష్ట్ర చరిత్రలో ఇదే గరిష్టం అంటూ మంగళవారం ఉదయం 11 గంటలకు నమోదైంది. ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేశామంటూ కూడా మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్ సంస్థల సరికొత్త రికార్డు ఇది అంటూ పెద్ద రాష్ట్రాల లోడ్ను అధిగమించే స్థాయికి చేరుకున్నామంటూ తెలిపారు. భూభాగం జనాభా పరంగా చిన్నదైనా సరే సత్తా చాటుతామంటూ హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్ పై గ్రేటర్ గంపెడ్ ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తుంది. మూసి మెట్రో ఫేజ్ 2 RRR కు నిధులపై ఉత్కంఠ. కేంద్ర నిర్లక్ష్యంతో రాష్ట్ర కేటాయింపులపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. మావోయిస్టులు, కాంగ్రెస్ ఇద్దరి లక్ష్యం ఒకటే అంటూ కూడా మీడియా చిట్చాట్ లో భాగంగా టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. వాళ్ళు పార్టీలోకి వస్తామంటే స్వాగతిస్తామంటూ ఆపరేషన్ కగార్ ను వ్యతిరేకించామంటూ తను తెలిపారు. రాజ్యసభ రేసులో 16 మంది 2 సీట్లపై నేడు తుది నిర్ణయం తీసుకోనున్నారు. బీసీలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ ఉంది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రేస్లో లేరు. ఈ నెలలోనే కార్పొరేషన్ పదవులు కూడా రానున్నాయి అంటూ కూడా మీడియాకు తెలిపారు. విద్యకు 18% నిధులు కేటాయించాలి అంటూ బడ్జెట్ లో తప్పనిసరిగా విద్యకు మాత్రమే ప్రత్యేకంగా 18% నిధులు కేటాయించాలి అంటూ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను నియంత్రించాలి అంటూ కూడా తెలుస్తుంది. ఇక్కడ కొత్త రెసిడెన్షియల్ సంస్థల ఏర్పాటు వద్దు అంటూ అనారోగ్య కారణాలతో బదిలీలు చేయొద్దు, బోధనా సామర్థ్యం ఆధారంగానే పదోన్నతులు చేపట్టండి అంటూ కూడా ఇక్కడ తెలంగాణ సర్కార్కు విద్యా కమిషన్ సిఫార్సులు చేసింది. 1 నుంచి 10వ తరగతి వరకు కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ ఉండాలి అంటూ ఐటీఐ, పాలిటెక్నిక్ లో ఒకేషన్ కోర్సుల విలీనం చేయాలి అంటూ కూడా తెలిపారు. యూజీ, పీజీ ఉత్తీర్ణత శాతం పెరగాలి అంటూ కూడా తెలుస్తుంది. బీసీల పదవీ కాలం 5 ఏళ్లకు పొడిగించాలి అంటూ ఎస్ఎస్సి, ఇంటర్ బోర్డులు విలీనం చేయాలి అంటూ కూడా ఇక్కడ తెలంగాణ సర్కార్కు విద్యా కమిషన్ సిఫార్సులు చేసింది. ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. బడ్జెట్ సమావేశాల కంటే ముందే ప్రజలకు వివరించాలి అంటూ తెలిపారు. గ్యారంటీలు, హామీల అమలు పైన స్పష్టత ఇవ్వాలి అంటూ తెలిపారు. ప్రతి దానికి అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది అంటూ కూడా తను పేర్కొన్నారు. కేంద్రం 10,000 కోట్లకు పైగా వడ్డీ రహిత రుణాలు ఇచ్చింది అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వ ఆంక్షలకు అనుగుణంగా పని చేయాలంటూ కూడా ఇక్కడ నూతన కలెక్టర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలంటూ తెలిపారు. పథకాల ఫలాలు అర్హుల ధరికి చేరేలా చూడాలి అంటూ కూడా తను తెలిపారు. ఇక్కడ చూసుకుంటే దేశానికి రాహుల్ గ్రహణం పట్టింది అంటూ కూడా ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకుంటే 3 సార్లు చీకటిలో ముంచేందుకు ప్రయత్నించారు. మోదీ అభివృద్ధి కిరణాలు ప్రతిసారి వెలుగు ఇచ్చాయి అంటూ తను తెలిపారు. రేవంత్ పీఎం పదవి కుటుంబ వారసత్వం కాదు అంటూ కూడా తను తెలిపారు. భజన రాజకీయాలు ఆపి బాధ్యతలపై దృష్టి సారించాలి అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా హోలీ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో ద్వాపర యుగంలో కృష్ణుడు, రాధ, ఆమె చెలికత్తెలు హోలీ ఆడిన ప్రాంతంగా విశ్వసించే బర్సానా పట్టణంలో బుధవారం లాఠీమార్ హోలీ వేడుకలు వైభవంగా జరిగాయి. రాధారాణి నివాసంగా పిలువబడే ఈ క్షేత్రంలో
బర్సానాకు చెందిన మహిళలు నందగావ్ నుంచి వచ్చిన పురుషులను వెదురు కర్రలతో తలలపై కొట్టడం, వారు డాలుతో అడ్డుకోవడం అనేది ఏటా సంబరంగా జరిగే కార్యక్రమం. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు మన దేశంలోని పలు రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచ నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. రాధేకృష్ణ నామస్మరణతో బర్సానా వీధులు భక్తి పరవశంతో ఓలాలాడాయి. బర్సానా పట్టణం అంతా రంగులతో నిండిపోయింది. మనుషులతో పాటు భవనాల పైకప్పులు కూడా రంగులతో కలకలలాడాయి. ఇక్కడ చూసుకుంటే భారత ఆర్థిక వ్యవస్థపై గల్ఫ్ దెబ్బ. బ్యారెల్ ధర $100 చేరే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. పెరగనున్న పరిశ్రమల ఉత్పత్తి వ్యయం, సరుకుల ధరలు. ఎయిర్లైన్స్ కు వారానికి 875 కోట్ల నష్టమని అంచనాలు వేశారు. యుద్ధంపై ట్రంప్ వ్యాఖ్యలతో ప్రతికూల పరిస్థితులు. ఇక్కడ చూసుకుంటే గల్ఫ్ దేశాధినేతలతో మోదీ అత్యవసర చర్చలు. 90 లక్షల మంది భారతీయుల భద్రతే లక్ష్యంగా దౌత్య వ్యూహం. ఢిల్లీలో వామపక్షాల నిరసన. మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీత. యుద్ధం ముదిరిన భారత్ కు చమురు డోకా లేదు. 8 వారాల సరిపడా నిల్వలు సిద్ధం. హార్ముజ్ జలసంధి మూతపడిన ప్రత్యామ్నాయ వ్యూహాలతో కేంద్రం సిద్ధం. యుద్ధ భూమి నుంచి ప్రాణాలతో స్వదేశానికి అనుభవాలు పంచుకొని కంటతడి. ఇక్కడ చూసుకుంటే ఇరాన్ పై ఇజ్రాయిల్, అమెరికా జరుపుతున్న దాడిలో భారత్ పాల్గొనడం లేదు. అయినా ఆ యుద్ధ ప్రభావం మన దేశ ఆర్థిక వ్యవస్థపై భారీగా ఉండబోతున్నది. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచ పరిణామాలకు ఏ దేశమూ అతీతం కాదు. భారత్ భారీగా చమురు దిగుమతి చేసుకుంటుంది. సముద్ర మార్గాలు గల్ఫ్ మీదుగా ఉన్నాయి. విదేశీ పెట్టుబడుల మీద ఆశ పెట్టుకున్న దేశం భారత్. ఈ నేపథ్యంలో గల్ఫ్ సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే అవకాశాలున్నాయి. నాణ్యతే మన మంత్రం కావాలి అంటూ కూడా వికసిత్ భారత్ దిశగా కొత్త అడుగులు వేయాలి అంటూ పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇక్కడ చూసుకుంటే 2 పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. అత్తింటి వేధింపులే కారణమని తను ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యమైంది. సూసైడ్ నోట్ లో తేలింది. దీంతో గొల్లెంగూడెలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇక్కడ రన్నింగ్ కామెంటరీ చూసుకుంటే యుద్ధం కొనసాగింపే అమెరికాకు ఇష్టం. చిలికి చిలికి గాలి వాన అవుతే ఇరువురికి నష్టం. అగ్రరాజ్యానికి తీరని యుద్ధ దాహం. ప్రపంచం దానికి ఎందుకనాలి దాసోహం. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.